ప్రజాస్వామ్య లౌకిక రాజ్యాంగ వ్యవస్థ పరిరక్షణకు వామపక్ష ప్రజాతంత్ర ఉద్యమాన్ని ఐక్యపరిచి బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని సిపిఐ ఆదిలాబాద్ జిల్లా కార్యదర్శి ముడుపు ప్రభాకర్ రెడ్డి అన్నారు. తాంసి మండల కేంద్రంలో పార్టీ నాయకులతో కలిసి జాతీయ మహాసభలకు సంబంధించిన పోస్టర్లను ఆవిష్కరించారు. అనంతరం ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ సిపిఐ జాతీయ మహాసభలు విజయవాడలో అక్టోబర్ 14 నుంచి 18వ తేదీ వరకు జరగనున్నాయని మహాసభలను విజయవంతం చేయాలని కోరారు. జరిగే జాతీయ మహాసభలను ఈ నెల 14 నుండి సిపిఐ 24వ జాతీయ మహాసభ ముఖ్యంగా గత 3 సంవత్సరాల క్రితం కేరళలో జరిగిన జాతీయ మహాసభ 24వ జాతీయ మహాసభ బాగా ప్రాముఖ్యత ఉన్నది. ముఖ్యంగా భారతదేశంలో మొత్తం సర్వస్వ ప్రజాధనాన్ని కేంద్రంలో బీజేపీ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత దేశాల్లో సంపదంతా కొల్లగొట్టి దేశంలో ఉన్న పెత్తందారుల కట్టబెడుతులు ప్రపంచానికి తెలుసు. అయినా కానీ బీజేపీని ప్రజలు నమ్ముతారు. ఎందుకని అంటే హిందుత్వం ముస్లిం ఒక 2 వర్గాలు విభజించింది ఈ దేశంని కులరహిత దేశంగా మతరహిత దేశంగా ఉండాలంటే మతోన్మాద దేశంగా బీజేపీ ప్రభుత్వం మరి పెంపొందిస్తా ఉన్నాయి. ప్రజలకు ఎన్ని ఇబ్బందులున్నా ఉద్యోగాలు లేకపోయినా ఆకలికి అలమటిస్తున్నా ఈ దేశంలో హిందూ ముస్లిం అనే 2 పేర్ల మీద ఇవాళ దేశంలో బీజేపీ ప్రభుత్వం నరేంద్ర మోడీ అధికారం చేయించుకుంటా ఉంది. ఇవాళ ఒక చీప్ ట్రిక్ చేస్తా ఉన్నారు ఇవాళ మతం మీద. మన సామాన్య భారతదేశంలో స్వతంత్రం తెచ్చుకొని సకల సంపద ప్రజానీకానికి, రైతులకు, కార్మికులకు, పేద వర్గానికి ఉపయోగపడాలా, కార్మికులకు ఉద్యోగాలు దొరకాలి, పరిశ్రమలు వెళ్ళాలంటే ఉన్న పరిశ్రమల్ని ఉన్న సంపదని మొత్తం దేశంలో ఉన్న సంపద అంతా కార్పొరేట్